పాపేన జాయతే వ్యాధి. ఒక మనిషి ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసేయమనండి, ఆ పాపం వల్ల వాడికి రోగం వస్తుంది. ఈ రోగం వల్ల ముసలితనం వస్తుంది. నానా విధమైన వాడి ఉపాసనలు నశిస్తాయి. మనిషిలో ఉండే సమస్తమైన పాండిత్యాదులను ఉపాసనలను తగలబెట్టేది ఇదిగో ఈ పాపమే. పాపం వల్ల మనిషి ముఖంలో దైన్యం వస్తుంది, దుఃఖం వస్తుంది, రోగాలు పట్టుకుంటాయి, ముసలితనం వస్తుంది, భయంకరమైన శోకాలు క్రమక్రమంగా ఉత్పన్నమవుతాయి ఈ పాపాల వల్ల. అందుకే ఈ భారతదేశంలో వివేకవంతులైన మహాత్ములు ఏమన్నారు? ఎట్టి పరిస్థితులలో పాపం చెయ్యొద్దన్నారు. ఏది పాపమో ఏది పుణ్యమో ఎలా తెలుస్తుంది మరి? ఇదిగో ఇలా సమస్తం తెలిసిన గురువుల ముఖతః అది పాపమా పుణ్యమా, ఏది సత్కార్యం, ఏది ఉపాసన, ఏది భయంకరత్వం, అవన్నీ తెలుస్తాయి. అందువల్ల మహాత్ముల ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని భయంతో ఏనాడు పాపకర్మములు ఆచరించదు, ఏం చేసినా సత్కర్మాచరణ చేస్తారు. ఈ పాపాలే మహాద్భుతమైన వైరాలను పెంచుతాయి, రోగాలను పెంచుతాయి. పాపాలే దోషాలకి బీజం, అమంగళ కారకం పాపాలంటే. స్వధర్మాచరణంలో ఉండాలి, అలాంటి వాళ్ళకు కూడా అనారోగ్యం రాదు. భగవంతుడి మంత్రదీక్ష వహించిన వాళ్ళకి అనారోగ్యం వచ్చినా రాబోయే కాలాల్లో మహత్తరమైన యోగ జాతకం పుడుతుందిట. ఎట్టి పరిస్థితుల్లో భగవత్ సంబంధమైన మంత్రదీక్ష వహించిన వాడికి ఏ కష్టం ఏమీ చెయ్యదన్నారు. మానవుడికి అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏమిటి? మంత్రదీక్ష వహించడం. చాలామంది ఇప్పటికి కూడా ఇంకా మంత్రాలు పుచ్చుకోకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారట. మంత్రదీక్షే వాళ్ళ జీవితానికి సంపూర్ణమైన పరమార్థం ఇచ్చేది అన్నారు. అది లేకుండా ఎప్పటికీ ఎవడూ ధరించడం. శ్రీహరి సమారాధనలో సంలగ్నమై తల్లిదండ్రుల్ని, గురువులను, దైవాన్ని, అతిథుల్ని భక్తితో సేవించేవారు, తపస్సు చెయ్యాలనే ఆసక్తి కలిగిన వారు, వ్రతాలు ఉపవాసాలు చేసేవాళ్ళు, ఎప్పుడూ తీర్థసేవలు చేసేవాళ్ళు ఈ మానవులను చూచి రోగాలు పారిపోతాయిటండి. గరుత్మంతుడు చూస్తే పాములు ఎలా పారిపోతాయో ఇలా నియమనిష్టలతో ఉండే మహానుభావులు చూస్తే రోగాలు పోతాయి, పాపాలు పోతాయి. ఆ మహాపురుషుల మీద ముసలితనం కూడా ఏం చేయలేదు. 90 ఏళ్ళు వచ్చినా హాయిగా ఉండగలుగుతున్నారు కొంతమంది, 25 ఏళ్ళు వచ్చినా తుమ్ముతూ ఉన్నారు. కారణం ఇదే, అనారోగ్యాలు పట్టుకోవడం వల్ల. దుర్జయములైనవి రోగములు అంటే వాటిని ఎవ్వరూ జయించలేరు. వాటిని కూడా సంయమనము కలిగిన నియమనిష్టలు కలిగిన వాళ్ళు జయించగలుగుతారు.